అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 3వ తేదీ అనగా శుక్రవారం రోజు ఈ యొక్క సింహరాశి వారికి అసలేం జరగబోతుంది, వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడే కనుక ఈ రాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజున మీ జీవితంలో మీకు ఒక నూతనమైనటువంటి బంధం అనేది మీకు దగ్గర కాబోతుంది. ఇంతకీ ఆ బంధం ఎవరు? ఈరోజు మీ జాతకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకోండి. ఇక మీ జీవితం అనేది ఒక గొప్ప మలుపు అనేది తిరగబోతుంది. అందరూ కూడా అపోహపడేటటువంటి మంచి ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని మీరు పొందుతూ ఉంటారు. అంటే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా సహజమేనండి. అంది మీ జీవితంలో కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి కష్టాలు అనేవి మీ జీవితంలో చాలా చాకచక్యంగా ఉంటాయి. ఆ కష్టానికి తగినటువంటి జీవితాన్ని చాలా సున్నితంగా అంటే సంపూర్ణంగా మార్చుకునే విధంగా మనం చాలా అనేది మన జీవితంలో అంటే మన జీవితం అనేది మన చేతుల్లోనే ఉంటుందని చెప్పుకోవాలి. ఈ విధంగా మీకు మీరుగా కష్టాల్ని జయించటంలో అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ఇష్టమైనటువంటి రీతిగా మలుపుకోవడానికి మీకు మీరే పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు గొప్ప సంతోషాన్ని మీరు చూడకపోయినా సరే, నీతి నిజాయితీతో ప్రతి ఒక్కరి హృదయాలను కూడా మీరు గెలుచుకుంటూ వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నీతి నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. డబ్బుకు ఇచ్చే వాల్యూని మీరు నీతి నిజాయితీకి ఇస్తూ ఉంటారని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా అనవసరమైనటువంటి గొడవలకు కానీ, అనవసరమైనటువంటి నిందారోపణలకు కానీ పూర్తిగా మీరు వాటన్నిటికీ దూరంగా ఉంటారని చెప్పుకోవాలి. కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు సమయానికి తగ్గట్టుగా ఆ కోపాన్ని మలుచుకునే విధంగా ఉంటారని చెప్పుకోవాలి. అయితే మీ మీ మనసుని మీరు మీకు నచ్చిన విధంగా ఎప్పుడూ కూడా కంట్రోల్లో పెట్టుకుంటారు. ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారు. అయితే ఎదుటివారికి ప్రాణం ఇచ్చేటంత ఎక్కువ మనస్తత్వం, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ మీ విషయంలోకి వచ్చేసరికి మీకు ఎక్కువ మంది చాలా నమ్మక ద్రోహం అనేది చేస్తూ ఉంటారు. చాలామంది వ్యక్తులు మీకు చాలా వెన్నుపోటు పొడుస్తున్నారు. గత కొంతకాలంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. కానీ మీరు మీ గౌరవాన్ని, మీ ఆత్మ గౌరవాన్ని మీరెక్కడా కూడా వదిలిపెట్టుకోరు. మీకు తిరిగి భగవంతుడు అంతకంటే మీకు ఎక్కువ మంచి మనస్తత్వాన్ని అంటే ఎక్కువ బంధాన్ని, ఎక్కువ ప్రాధాన్యతని కలిగిస్తూ ఉంటాడండి. ఆ భగవంతుడు మీ జీవితంలో మీకు ఎప్పుడూ రాసిపెట్టే ఉంటాడని చెప్పుకోవాలి. అయితే మీరు ప్రతి ఒక్కరి దగ్గర ఎప్పుడూ కూడా చులకనా భావం ఎందుకు అవుతున్నారు అంటే, మీకు మీరుగా చేసుకున్నటువంటి అతి మంచితనం. ఈ అతి మంచితనం వలన గత కొన్ని సంవత్సరాలుగా మీరు పోగొట్టుకున్నటువంటి డబ్బు కావచ్చు, లేదంటే మీ యొక్క గొప్పతనం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మీరుగా మీ చేతులారా చేసుకున్నటువంటి కొన్ని వ్యవహారాలన్నమాట. ఇవి కొన్ని పూర్తిగా మీకు మీ భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలని చెప్పుకోవచ్చు. అయితే ఆ భగవంతుడికి తెలియకుండానే మేము చేశామా అనేటటువంటి భగవంతుడు మనకి కొంత జ్ఞానత అనేది కలిపి ఉంచుతాడు. కొన్ని పనుల్లో మనమే కొన్ని నిర్ణయాలనేవి తీసుకున్న వారం అవుతాము. అయితే ఈ రోజున మీకు డబ్బు ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడూ కూడా స్వార్థంగా లేరండి. అందరితో మీరు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటారు. సమయానుకూలంగా చూశారు, సమయ భావనతో ప్రేమిస్తూనే ఉంటారు. కానీ డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజున మీకు డబ్బు లేకపోయే సరే మీరు సహాయం ఎక్కడ కోరతారని ముందుగానే వారు మీకు దూరం అవుతున్నారని చెప్పుకోవాలి. కాకపోతే మీరు కొన్ని విషయాలు మాత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా సరే అది మీకు ఖచ్చితంగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. కాకపోతే మీరు చేస్తున్నటువంటి కొన్ని తప్పుల వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కొంతకాలం దూరం అవుతూ ఉంటుంది. ఆ భగవంతుడిని మీరెంతైతే నమ్మారో అంతగా మీకు ఆ భగవంతుడు చేతి సహాయం అనేది చేస్తూ ఉంటాడు. మీరు అడిగిన ప్రతిసారి మీకు ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. అయితే ఈ స్వార్థపూరిత ప్రపంచంలో మీరు నిజాయితీగా బతకడం అనేది మీరు చేసినటువంటి ఏకైక పాపంగా చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో వారే మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఇక మీ బంధువులు మీ పైన లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారు. ఇక మీరు ఎవరికైనా సహాయం చేస్తేనే ఆ సహాయం పొందిన వారే మీ గురించి చాలా చెడుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది అంతా వింటుంటే నిజంగానే మీ గుండె బరువెక్కిపోయినట్లుగా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలుగా చెప్పుకోవచ్చు. అయితే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అక్షరాలా నిజమని మీ మనసుకు మాత్రం అనిపిస్తే ఇది నిజమే అని అనుకుని మీ బాధను పంచుకుని ఎన్నో రాత్రులు పగళ్ళు మీరు ఎవరికీ కనిపించకుండా మీ మనసులో మీరే చాలా కాలం నుంచి బాధపడుతున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా, నేను ఎవరికి ఏం ద్రోహం చేయలేదే, 10 మందికి నేను పెట్టిన దాన్నే కానీ ఎవరిది నేను తీసుకు తిన్నదాన్ని కాదు అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు.
నాకు చెడు అంటే నాకు చెడు చేసిన వారు కూడా బాగుండాలి అనుకున్నాను. నా కర్మ ఎందుకు ఇలా కాలిపోతుంది అని అనుకున్నాను కానీ, ఇలా అని భగవంతుడిని మీరు ఎన్నో సార్లు అడిగి మీరు భగవంతుడితో గొడవ పడ్డారు. కానీ, ఆ భగవంతుడు మనకి ఎప్పుడూ కూడా మంచి చేయలేదు. ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడు అని అనుకున్నారు కదా! భగవంతుడు ఎప్పుడూ కూడా మౌనంగా లేడండి. మీ సహనాన్ని చాలా కాలం నుంచి పరీక్షిస్తూ ఉన్నాడు. సమయం అనేది ముగిసిపోయింది. జ్యోతిష శాస్త్ర గ్రహణాల ప్రకారం మీ జీవితంలో ఒక అద్భుతానికి శ్రీకారం అనేది చుట్టబోతోంది. ప్రతిరోజు, ప్రతి సంవత్సరము కూడా ఒకేలాగా ఉండదు కదండీ! మీరు గమనించిన విషయం ఏమిటి అంటే, ఒకరోజు చాలా సంతోషంగా ఉంటాము. ఒకరోజు తెలియనటువంటి చాలా చికాకులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఏంటంటే, ఈ రోజున మీకు శని భగవానుడు, అలాగే చంద్రుడు, అలాగే ఈ రోజున మీకు బుజుడు, ఇలాగ ఈ 3 గ్రహాలు కూడా మీ జీవితం పైన అద్భుతమైనటువంటి శుభదృష్టిని ప్రహరించబోతున్నాయి. ముఖ్యంగా రాబోయేటటువంటి 48 గంటల్లో ఆకాశంలో జరగబోయేటటువంటి అరుదైనటువంటి గ్రహాల కలయిక వల్ల మీకు ఒక మంచి స్వర్ణ యుగాన్ని తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ 48 గంటల్లో మీ శరీరంలో, మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కొన్ని మార్పులనేవి మీరు తప్పకుండా గమనించబోయే సూచనలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఒక తెలియనటువంటి ప్రశాంతత, ఇన్నాళ్ళు మీ కళ్ళ మీద ఉన్నటువంటి మీ సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి రోజులనేవి రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అంటే మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక చీకటి పొర అనేది తొలగిపోయి మీ కళ్ళ ముందు ఒక కాంతి వరం అనేది కలగబోతుందని చెప్పుకోవాలి. అయితే మీరు చేసినటువంటి ప్రతి మంచి పని కూడా ఇన్నాళ్ళ నుంచి ఎక్కడో దాగి ఉంది అని మీరు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పుణ్యఫలమంతా కూడా భగవంతుడు మీకు వడ్డీతో సహా తిరిగి ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఈ సమయంలో మీకు మీ మనసులో ఎలాంటి నెగటివిటీ అంటే ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు అనేవి రాకుండా ఉండాలి. ఎందుకంటే మీకు నెగటివిటీ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు పాజిటివిటీ అనేది తొలగిపోతూ ఉండటం వల్ల ఆ భగవంతుడి పైన మీకు ఎప్పుడూ చెడు దృష్టే ఉంటుంది. కాబట్టి అలాంటి నెగటివిటీ అనేది మీ మనసులోకి రాకూడదు. ముఖ్యంగా రేపు అలాగే ఎల్లుండు ఈ 2 రోజులు మాత్రం మీరు చాలా మనసు అనేది మంచి ఆలోచనలతో కలిగి ఉండటం వలన మీకు చాలా అన్ని మంచి శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని చాలా మోసం చేశారో వారిని ఖచ్చితంగా మీరు క్షమించి వదిలేయండి. ఎందుకంటే దారిని పోతుంటే కుక్కలు ఎలా మురుగుతాయో అలాగే జీవితంలో ఎవరికైనా సరే, ఏ మనిషికైనా సరే అలాంటి వ్యక్తులు, చెడు చేసే వ్యక్తులు చాలామంది ఉంటూనే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం క్షమించి వదిలేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటేనే మనకి ఎప్పుడూ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకి కలిగి ఉంటుంది. వారి కర్మకి వారినే వదిలిపెట్టండి. శిక్ష వేయడానికి భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు అని ఒక్కటి మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చేయవలసింది వల్ల ఆ భగవంతుని అనేది నమ్మటమే. అలాగే ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి దైవారాధన, దీపారాధన అనేవి కూడా తెలుసుకుందామండి ఈరోజు ఈ వీడియోలో. విధి విధానాలు, పరిహారాలన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకుని అలా గనక మీరు పాటించినట్లయితే రేపటి రోజున మీకు చెడు శక్తులు అనేవి దూరమవుతాయి. మీరు మంచి ఫలితాలనేవి ఎదుర్కొంటారు. ఇక ఈ 2 రోజుల్లో మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో సానుకూలమైనటువంటి ఫలితాలనైతే పొందుకుంటారండి. అంతేకాకుండా ఈ రోజున మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. మీ మనసుకు మీరు మంచి ఫలితాల్ని అందిస్తారు. అలాగే మీకు తెలియకుండానే మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో మీరు మంచి సమయాన్నయితే గడపబోతున్నారు. అలాగే మీరు మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు కుటుంబ సభ్యులకి కాస్త సమయాన్ని కూడా కేటాయించరండి. ఎందుకంటే వారితో సమయాన్ని కేటాయించకపోవడం వలన కూడా మీరు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు, ఎంత సంపాదించినా వేస్టే కదా, మన జీవితానికి మనకెప్పుడూ కూడా మంచి కలగడం లేదు అని అనుకుంటూ ఉంటారు. అలాగే మీ చిన్ననాటి స్నేహితులు కూడా ఎప్పటినుంచో మీతో మాట్లాడని వారు రేపటి రోజున మీరు వారితో మాట్లాడే విధంగా మీకు మంచి జరగబోతుందనే చెప్పుకోవాలి. వారు మీతో మాట్లాడడానికి మీరు ఆకర్షితులవుతారు. అంటే మీరు మాట్లాడిన మాటలు వారికి గుర్తు రావడం, ఒక్కసారి మీతో మాట్లాడాలని వారికి అనిపించడం, తర్వాత వారు మీతో మాట్లాడాలని ఏదో ఒక విధంగా ఆలోచించి మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ, లేకపోతే వీలైతే మీ దగ్గరికి వచ్చి కానీ, మీకు ఎదురుపడి కానీ ఇలా మాట్లాడడం అనేది జరుగుతుందండి. అలాగే రేపటి రోజున మీరు లక్ష్మీదేవి ఆరాధన ఖచ్చితంగా చేయండి. మీకున్నటువంటి డబ్బు సమస్యలు, లక్ష్మీదేవి యొక్క సమస్యలు అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి. సంధ్యా వేళలో ఖచ్చితంగా నిత్యము కూడా ద్వీపం పెట్టండి. రేపటి రోజున శుక్రవారం కాబట్టి ఉప్పు ద్వీపం పెట్టుకుని ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందండి. సంధ్యా వేళలో ఉప్పు ద్వీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క రాక అనేది
జరుగుతుంది. నారికేళ్ల దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. నారికేళ్ల దీపము అంటే ఏంటంటే కింద మనము కాస్త ప్లేట్‌లో ఉప్పు పోసి, ఉప్పు పైన కొబ్బరి చిప్ప పెట్టి, కొబ్బరి చిప్పకు పసుపు, కుంకుమ పెట్టి, బొట్టు పెట్టి, ఆవు నెయ్యితో మనం దీపం పెట్టుకుంటే మాత్రం సంధ్యావేళలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఇంట్లో నెగటివిటీ అనేది తొలగిపోయి పాజిటివిటీ అనేది ఖచ్చితంగా ప్రవర్తిస్తుంది. చూశారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి.